హాయ్ ఫ్రెండ్స్, బిట్టూస్ కిచెన్కి వెల్కమ్. ఇవాళ అయితే మేము చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాం, మ్యారినేట్ చేసుకున్నాము. ఇదేమో కర్రీకి. కారం, చెప్పండి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మిక్స్ చేసుకున్నాం. ఇదైతే బిర్యానీకి మ్యాగ్నెట్ చేసుకున్నాం కాసేపు. దమ్ బిర్యానీకి అయితే మ్యాగ్నెట్ చేసుకున్నాం. ఒక 1 అవర్ మ్యాగ్నెట్ చేసుకున్నాం. ఇదైతే కర్రీకి. ఇది కూడా కాసేపు మ్యాగ్నేట్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నాకు మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా బిర్యానీకి అయితే ఈ మసాలాలు అయితే తీసుకున్నాను. ఆకు, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవి ఉన్నాయి మసాలాలు వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇదైతే చికెన్ కర్రీకి నూనె అయితే వేడవుతుంది. ఇది అల్లం అదే ఆనియన్స్ పేస్ట్. వేడికి దూరం ఉండాలి, కొంచెం నీరు పడుతుంది. చూడండి, ఇట్లా అయితే ఫ్రై చేయాలి. ఇది ఓ పక్కన ఫ్రై అవుతుంది, ఇది ఒక పక్కన ఫ్రై అవుతుంది. నాకు మొత్తం కర్రీ రాదు, అమ్మ హెల్ప్ తీసుకుని చేస్తున్నాను. మొత్తం నేనైతే చేయను, అమ్మ హెల్ప్ తీసుకుని అయితే చేస్తాను. బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని మీద పడుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారంటే బాగా ఫ్రై అవుతుంది. రోజులైతే నాన్ వెజ్ తెలియదు. మేము వినాయకుడిని అయితే పెట్టాము, మీరు షార్ట్స్లో అయితే చూస్తుంటారు.
అది నేనే పెట్టాను. మేము అది తీయడం కుదరలేదు, అందుకే పెట్టలేదు. షార్ట్స్లో అయితే మా వినాయకుడిని అయితే చూడాలి. మేము 9 days అయితే ఉంచాము. 9 days తర్వాత ఇవాళ తింటాము చికెన్. మేము నాన్ వెజ్ అయితే ఈ రోజు తినలేదు, అందుకే నేను ఇంత బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. మీరు మీ ఏరియాలో బొమ్మను పెట్టారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరంతా అయిన తర్వాత వీడియో తీసి పెడతాను. బాయ్. ఇందాక చూసాం కదా, ఇప్పుడైతే ఆనియన్స్ చికెన్ అయితే వేసేసుకున్నాం. కొంచెం ఏమి అనుకోమాకండి, మాడుతుంది. ఇప్పుడైతే మొత్తం కలుపుతుంది. మంట మీడియంలో పెట్టుకుని బాగా కలపాలి. ఇది కొంచెం ఉడుకుతా ఉంటుంది. మనం బిర్యానీలో కింద చూసాం కదా, వేడికుండా వండుకుందాం. దీంట్లో కిందకి వేసిన పేస్ట్ ఉంది కదా, మళ్ళీ దీంట్లోకి నేను ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమాటా పేస్ట్ అయితే వేసుకుని అయితే చేశాను. ఇక్కడైతే ఉడుకుతుంది. దీంట్లోకి అయితే ఇలా బిర్యానీకి మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్ అయితే వేసుకున్నాం. మళ్ళీ ఇది ఒకసారి కలుపుకున్నాం. ఏది పడుతుంది, కొంచెం దూరంగా ఉంది కలిపి ఉడుకుతూ ఉంటుంది. మ్యారినేట్ చేసుకుంటే కేక్ అయితే వేస్తాను. ఒక 10 to 15 minutes అయితే వేగనిద్దాము, తర్వాత వీడియో తీద్దాము. సరే, ఇందాక చూసాం కదా, మనమైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ చూసారా ఎంత బాగుందో. అయితే తిన్నాను. నేను చూస్తా చూసుకుని ఇలా పెట్టేసి చికెన్ కర్రీ కూడా రెడీ అయింది. మీకు కూడా నచ్చితే చేసుకోండి. బాగుంది బిర్యానీ. మీకు టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది. మీరు ఇంకా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.